బ్యాంకాక్ టు హైదరాబాద్ హైడ్రోఫోనిక్ గంజాయి అట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న సూట్ కేసు సంబంధించి ఒకసారి చూపిస్తాం మీకు. సూట్ కేసులా గంజాయి తీసుకొస్తున్నారు పక్కన బందీగా. ఎట్లా అంటే అసలు అది మనం ఈజీగా గుర్తుపట్టలేము. పోలీసు వాళ్ళు కాబట్టి పట్టుకున్నారు, కానీ ఈజీగా మనం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. గంజాయిని తీసుకొస్తున్నటువంటి వాళ్ళు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిక్కిర్రు. ఇక మీకు చూపిస్తా. రోజు రోజుకు అంటే పోలీసుల చెకింగ్ ఎక్కువైతున్న కొద్దీ వీళ్ళు దాన్ని దాచిపెట్టడం రకరకాల పద్ధతుల్లో దాచిపెడుతున్నారు. వచ్చిందా? దాచిపెట్టడము రకరకాల పద్ధతుల్లో దాచిపెట్టుకుంటూ బూట్లలో, సాక్స్లలో, ఇక ఒకసారి చూడొచ్చు మనం. ఇక ఇది సూట్ కేసుకు మంచి అది అమర్చి దాని లోపల గంజాయి పెట్టిరు. చూడొచ్చు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయి పట్టివేత. 4.5 కోట్ల విలువ చేసే 4.5 కేజీల విదేశీ గంజాయి సీజ్ చేసిన డిఆర్ఐ. 4.5 కోట్లు విలువ చేసి 4.5 కిలోలు పట్టుకొని వచ్చారు ఈ సూట్ కేసులో. లగేజ్ బ్యాగులో దాచి తరలించేందుకు యత్నించిన బ్యాంకాక్ ప్రయాణికుడు. బ్యాంకాక్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు తీసుకొస్తున్నాడు ఆయన. ఎంత గట్టిగా బీకినా రావట్లేగో. స్క్రూ డ్రైవర్లు, కటింగ్ ప్లేయర్లు, కత్తెర అవన్నీ పట్టుకొని చేసినా కూడా అసలు అంత పకడ్బందీగా నిఘా వ్యవస్థ కళ్ళు కప్పి పోవాలని చూసి అసలు దొరికిపోయింది మొత్తం మీద. అదో ఎంత పకడ్బందీగా పట్టి 2 చేతులు పట్టి లాగినా కూడా రావట్లేదు. రేకు మాదిరిగా ఉన్నది. ఇంత స్మగ్లింగ్ అంటే ఇంత ఈజీ అయిపోయింది మొత్తం మీద. చూడొచ్చు మనం. అగో 2 కాళ్ళు పెట్టి గుంజుతున్నా కూడా లాగినా కూడా రావట్లే. సో ఇది గంజాయికి సంబంధించింది. మరి చూద్దాం. ఇక లేదది 3 నెలల వ్యవధిలో రాష్ట్రంలో 5 కేసులు బుక్ అయినాయి. 53 కోట్ల విలువైన 53 కిలోల గంజాయి సీజ్ చేసిరు మొత్తం ఈ నెలలో. జూలైలో మహిళ వద్ద 40 కోట్ల సరుకు స్వాధీనమట. జూలైలో మహిళలను కొరియర్లుగా వాడుతున్న మూటాలట. ఇంకొక వార్త చూడొచ్చు దీంట్లోనే. కొమరంభీం జిల్లాలో పత్తి చేనులో సాగు చేస్తున్న గంజాయి. పత్తి చేనులో మహారాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాల్లో అంతర్ పంటగా సాగు చేస్తున్న రైతులు. అంటే అంతర్ పంట అంటే ఆల్రెడీ పైకి ఒక పంట కనిపిస్తుంది, లోపల ఇంకొక పంట. అంటే పైన కంది చేను అది చేసి మధ్యలో ఈ గంజాయి వేస్తారు అన్నట్టు. పత్తి చేనులో వీళ్ళు పండించి ఇక ఎగుమతి చేస్తారు అన్నట్టు.